బేసిక్గా దీన్ని ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యంగానే చూడాలి సార్. కేవలం ఏంటంటే మనం చాలా క్లియర్గా మనం ఆలోచించి చూడండి. ప్రజాగ్రహము మీడియాలో దాని మీద నిరంతర చర్చలు అంటే ప్రజల తరపున 99 లాంటి టీవీలు నిలబడటం అవచ్చు, ఇలాంటి చర్యలు లేకపోయి ఉంటే, ఈ ప్రజాగ్రహం రాకపోయి ఉంటే నిజంగా ఈరోజు మంత్రి పొంగులేటి గారు ఈ విధంగా ప్రెస్ని అడ్రస్ చేస్తూ పొరపాటు జరిగింది అని అంగీకరించేవారా, లేక ఇంకొన్ని రోజుల పాటు ఇదే తరహా ధోరణి వ్యవహరిస్తూ ప్రజలను ఇబ్బంది పెట్టేవారా? ఈ ప్రజాగ్రహము ఈ టీవీ డిబేట్ల చూసిన తర్వాత ఇది ప్రభుత్వానికి అప్రతిష్ట తెస్తుంది అన్న తర్వాత తీసుకున్న డెసిషన్ ఇది చాలా క్లియర్ కనపడుతుంది. అయితే దీంట్లో ఏం చెప్తున్నారు, అధికారులు తప్పు అన్నారు. సరే, ఇదేదో చాలా సింపుల్ గా చెప్పారు ఆయన. ఏది కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయకపోవటం వలన 22A ఉన్న వాటిని రిలీజ్ చేయాల్సినవి చేయకుండా పాత రికార్డుని అలాగే కాపీ పేస్ట్ చేసినట్లు, అందువలన తలెత్తిన సమస్య కింద చాలా సులభంగా చెబుతున్న మంత్రి గారు ఇన్ని రోజులుగా ప్రజలు వ్యతిరేకిస్తూ పేపర్లోనూ మీడియాలోనూ నిరంతరం చర్చిస్తున్నప్పుడు ఇంత చిన్న తప్పు అయితే మీకు ఎన్ని రోజులు ఎందుకు పట్టింది, తెలియకుండా ఎందుకున్నారు? వీటన్నిటికంటే ముందు సార్, జనరల్గానే కాంగ్రెస్ అంటే వర్గపోర్లు ఉంటాయి. సీఎంకి అంటే సీఎంని కాదని కూడా ఢిల్లీకి వెళ్ళి పోస్టు తెచ్చుకునే తీరు, వర్గాలు మెయింటైన్ చేయడం అనేది జరుగుతూనే ఉంటాయి కాంగ్రెస్లో. ఇది పదే మనం చూస్తుంటాం. రేవంత్ రెడ్డి గారి మీద లేదు, రేవంత్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలంటే రాజకీయంగా మీరు చూసుకోవాలి. కానీ రేవంత్ రెడ్డి గారి ఇల్లు కూడా 22Aలో ఉంది అంటే ఆయన్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో ప్రజలందరినీ ఇబ్బంది పెట్టారా? ఈ కాంగ్రెస్ లో ఈ కుమ్ములాటలు, అంతర్గత కుమ్ములాటలు కూడా కారణమై ఉండొచ్చేమో అనిపించింది. ఎందుకంటే ఈరోజు ఆల్ ఆఫ్ సడన్ న్యూస్ లో చూస్తుంటే సీఎం గారి ఇల్లు కూడా 22Aలో ఉంది అంటే అది ఎంత దుర్మార్గం. నెక్స్ట్, ఒకవేళ అది నిజంగా అక్రమంగా ప్రభుత్వ భూమిని ఆయన స్వాధీనం చేసుకొని ఉండారా, లేదు ప్రభుత్వ భూమి 22Aలో ఉండాల్సిన దాన్ని రేవంత్ రెడ్డి గారు అనుభవిస్తున్నారా? దీన్ని కూడా క్లారిటీ ఇవ్వండి. క్లారిటీ ఇచ్చి, కాదు రాజకీయ పలుకుబడి ఉన్నవాళ్ళు, లేదు అధికార బలం ఉన్నవాళ్ళు, ధన బలం ఉన్నవాళ్ళు, వీళ్ళకైతే మేము లొంగిపోతాము, సామాన్యులకైతే మాత్రమే ఇబ్బంది పెడతాము అని చెప్పగలరా? వీటన్నిటికంటే కూడా సార్, అసలు 22A విషయానికి వద్దాం. 22A విషయానికి వస్తే అసలు సమగ్ర విచారణ చేయకుండానే ప్రభుత్వ భూమి అని రికార్డు ఎంట్రీ చేసి ప్రొవిజన్లో పెట్టడం వలన ఒక సామాన్యుడు పోరాడి కోర్టులకు వెళ్ళి ఆర్డీఓల చుట్టూ తిరిగి, విఆర్ఓల చుట్టూ తిరిగి, దానికి ప్రూఫ్లు అన్ని సబ్మిట్ చేసుకుని తన భూమిని తాను ఆల్రెడీ అనుభవిస్తున్న దాన్ని, ఎన్నో ఏళ్ళగా అనుభవిస్తున్న దాన్ని తను దక్కించుకోవడం కోసం పోరాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రభుత్వాలు చాలా క్లియర్గా, ఇప్పుడు ఏదో ఎందుకు సార్, ద బెస్ట్ ఎగ్జాంపుల్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకున్నాం. ఈ బ్రిటిష్ కాలంలో జరిగిన తర్వాత సర్వేలు కానీ ఇవన్నీ జరగలేదు, కబ్జాలు కావచ్చు, భూ వివాదాలు అవ్వచ్చు, మల్టిపుల్ టైటిల్ డాక్యుమెంట్స్ బయట ఉండటం అవచ్చు, వీటన్నిటికీ శాశ్వత పరిష్కారమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎన్డీఏ ప్రభుత్వం గత హయాంలో తీసుకొచ్చింది. దాన్ని రాష్ట్రపతి సంతకం సైతం కంప్లీట్ అయింది. ఇప్పటి వరకు ఏదన్నా ఒక రాష్ట్రం అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనైనా దాన్ని ఒక గుడ్ ఇనిషియేటివ్ కింద కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా దేశం అంతా ఒక రౌండ్ కంప్లీట్ అయితే సింగిల్ టైటిల్ తో ల్యాండ్ ఉంటుంది, ఎలాంటి ఇష్యూస్ ఉండవు అని ఒక మంచి ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేయాలి అని చూస్తే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అన్న ఇంప్లిమెంట్ చేయగలిగారా? ఒక అడుగు ముందుకేయగలిగారా? సో చేస్తే ఏమన్నారు, మళ్ళీ దాన్నే దుష్ప్రచారాలు చేశారు. ఇప్పుడు అవే జరుగుతున్నాయి. సో ఏదైనా మంచిని ఇనిషియేట్ చేయకపోగా ప్రజల్ని దురుద్దేశంతో, అవకాశవాదంతో 22Aలో లక్షల ఎకరాలు లేదు 1,00,000 కోట్ల వర్త్ ఆఫ్ ల్యాండ్ని 22Aలో పెట్టి మీరు వెనక్కి తీసుకోవాలి అంటే ఖర్చు, అంటే వాస్తవం మాట్లాడదాం సార్. ఇప్పుడు హరీష్ రావు గారు మాట్లాడారు కాబట్టి హరీష్ రావు గారిని సపోర్ట్ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. సామాన్య ప్రజలు ఆలోచించుకోండి. మీరు ఏదైనా ఒక ల్యాండ్ ఇష్యూ, మనం ఎంఆర్ఓల చుట్టూ తిరిగినా, విఆర్ఓల చుట్టూ తిరిగినా, ₹1 ఖర్చు పెట్టకుండా పని పూర్తయిన సందర్భాలు ఎక్కడన్నా ఉంటున్నాయా? సో ఈ ఖర్చు అంతా ఎవరి కోసం పెడుతున్నాం? మన భూమిని ఎవరో అక్రమంగా 22Aలో పెడితే మన భూమిని మనం తిరిగి దక్కించుకోవటం కోసం మనం పోరాడాల్సిన అవసరం ఏంటి? మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు? ఇక్కడ ఇది ప్రభుత్వ అధికారుల యొక్క తప్పిదం అని చెబుతున్నప్పుడు మరి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా? గతంలో కూడా హైడ్రా విషయంలో కూడా ఇదే తరహా చర్యలు మనం చూసాం. అంటే సంఘటనలు ఎలా, ఇళ్ళు కూల్చేస్తారు, వాళ్ళు హైకోర్టులో స్టే తెచ్చుకున్నా కూల్చేస్తారు. అంటే కోర్టు ధిక్కారణ కింద పిలిచినా కోర్టుకు అటెండ్ అవరు. రెండోది ఏంటి,
ఇప్పుడు హైడ్రా విషయంలో కూడా ఒకవేళ అది ఇల్లీగల్ ప్లేస్ అయి ఉండి లేదు చెరువు ప్రాంతమో లేదు అలాంటిది అయితే దానికి రిజిస్ట్రేషన్ చేసింది ఎవరు, దానికి పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు, దానికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇచ్చింది ఎవరు? లేదు ఈ డాక్యుమెంట్స్ అన్ని పర్మిషన్స్ అన్ని చూసి గవర్నమెంట్ బ్యాంక్సే లోన్లు ఇచ్చినాయి. మరి వీళ్ళల్లో అంటే కబ్జా చేసిన అతను అమ్ముకొని అతను ఆర్థికంగా లబ్ధి పొందాడు, దాన్ని రిజిస్ట్రేషను లాబింగ్ చేసో దాన్ని రికార్డ్స్కి ఎక్కించిన అధికారులు బాగానే ఉండారు. సామాన్య ప్రజలు కొంచెం తక్కువ ధరకు వస్తుంది కదా అని ఆశపడి లోన్లు పెట్టుకొని కొనుక్కున్న సామాన్య ప్రజలేమో రోడ్డును పడ్డారు. నిజమైన తప్పు చేసిన వాళ్ళని ఇప్పటి వరకు ఒక్కళ్ళని కూడా శిక్షించకుండా మేమేదో రైట్ చేసేస్తున్నాం, రాష్ట్రాన్ని ఉద్ధరించేస్తున్నాం అనే వేలో వెళ్తే ప్రజాగ్రహానికి గురిగాక ఏమవుతారు సార్? ఇప్పుడైనా ఈ విషయంలో 22A విషయంలోనైనా క్లియర్గా పొంగులేటి గారు ఏం చెప్పారు? ప్రభుత్వం తప్పేం లేదు, పూర్తిగా ప్రభుత్వ అధికారులు తప్పు అని చెప్పేస్తున్నారు. మరి ఏ ప్రభుత్వ అధికారి తప్పు చేశాడో దీన్ని విచారణ చేసి వాళ్ళందరం సస్పెండ్ చేయడమా, పూర్తిగా ఉద్యోగాల నుంచి తొలగించడమా? ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజలు కట్టే పన్నులతో పరిపాలించబడుతున్నారు. మీరంతా గార్డియన్ గా ఉంటున్నారు అంతే, మ్యాండేట్ టు మ్యాండేట్. అంటే ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి ఓటింగ్ జరిగితే ఆ ఓటింగ్ లో ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారం మీరు ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజలు కట్టిన పన్నులతో పరిపాలిస్తున్నారు. సో దుర్వినియోగం చేస్తాం, ప్రజలనే ఇబ్బంది పెడతామంటే అది ప్రభుత్వ ఉద్యోగైనా రాజకీయ నాయకులైనా ఎవరూ దీనికి అతీతులు కాదు. డెఫినెట్లీ దీని మీద విచారణ జరగాలి, తప్పు చేసిన ప్రతి ఒక్కళ్ళకి శిక్ష పడాలి. సార్ మీరే స్వయంగా మన ఛానల్లో ఉధృతంగా దీని మీద చర్చ జరుగుతున్న టైంలో కూడా ఇదే మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు గారు అబ్బాయి అదేమీ లేదు, ఇదంతా కూడా మీడియా దుష్ప్రచారం చేస్తోంది అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు సడన్గా వచ్చి ఎస్ జరిగింది తప్పు అంటాన్ని, అంటే ఇది రియలైజేషన్ మీరు ఇందాక అన్నట్టు డ్యామేజ్ కంట్రోలా, ఇది చిత్తశుద్ధి? మనం కూడా ఏం చెప్పామంటే మనకేమి మేలఫైడ్ ఇంటెన్షన్ లేదు. బాధితుల తరఫున ఇదిగో ఇలా ఇంతమంది సఫర్ అవుతున్నారు, ఆల్రెడీ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇది ప్రభుత్వానికి మంచిది కాదు. రేపు సమీప భవిష్యత్తులో ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, కాబట్టి అది మీకు అనవసరమైనటువంటి చెడ్డ పేరు వస్తుంది. ఇన్ని లక్షల కుటుంబాలంటే వాళ్ళ బంధువులు వాళ్ళు అంటే ప్రభుత్వం మీద ఎంత డ్యామేజ్ వస్తుందండి, ఎంత చెడ్డ పేరు వస్తుంది. అందుకని దీన్ని మీరు తక్షణం దీంట్లోకి మీరు ఇంటర్వ్యూ అవ్వాలి అని చెప్తే ఆ రోజున ఏం చేశారంటే ఇట్లా బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి ఆయన మాట్లాడినట్టుగా ఒక ప్రకటన వచ్చినట్టుగా దాన్ని అప్రోచ్ చేశారు. ఆ రోజే మాట్లాడి వెంటనే ఇప్పుడు 2 రోజులు ఉన్నారు, అది జరిగి కూడా దాదాపు 1 వారం అవుతున్నట్టు. అప్పుడే కనుక చర్యలు తీసుకున్నట్టయితే ఇప్పటికి కొంత డ్యామేజ్ కంట్రోల్ జరిగేది.